వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగురు మండలంలోని అహ్మదాబాద్ ఎస్సీ కాలనీ దళిత వాసులకు శ్మశాన వాటికలు లేవని, మండల వ్యాప్తంగా దళితులకు శ్మశాన వాటికల్లో స్థలం కేటాయించాలని ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు సిఐటియు జిల్లా కోశాధికారి లక్ష్మీనారాయణ కుళాయప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న దళిత కాలనీలకు ఎక్కడ కూడా శ్మశాన వాటిక స్థలాలు లేవు. మహమ్మదాబాద్ ఎస్సీ కాలనీలో 250 పైగా ఇండ్లు ఉన్నాయి, కానీ శ్మశాన వాటిక స్థలం మాత్రం 30 సెంట్లు కేటాయించడం జరిగిందని, అందులోనే 30 సెంట్లలోని సంవత్సరాల తరబడి శవాలను పూడ్చుకుంటూ పోతున్నారు. శవాలను పూడ్చడానికి స్థలాలు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శవాలు తోడుకొని ఒకరి మీద ఒకరిని వేసి దహన సంస్కారాలు చేసుకునే పరిస్థితి నెలకొందని, దళితులకు శ్మశాన సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన జీవో నెంబర్ 1235 అమలు చేయాలని, కోనేరు రంగారావు కమిషన్ సిఫారసులు అమలు చేసి భూమి లేని ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇవ్వాలి. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసు అమలు చేయాలి. చేయని పక్షంలో మండల వ్యాప్తంగా దళితులందరూ కలిసి ఏకతాటిపై ఉద్యమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, ఎస్సీ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఆ వివక్షత కనిపిస్తా ఉంది. అందుకని వివక్ష లేని సమాజం కావాలనేది, అదేవిధంగా వివక్ష ఉండరాదనేది జస్టిస్ పున్నయ్య గారు రాష్ట్రమంతా తిరిగి ఆయన కమిషన్ కొన్ని ఈ పేదలందరికీ రాజ్యాంగంలో చెప్పినటువంటి భారత రాజ్యాంగం, మనం అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో చెప్పుకున్నటువంటి విషయాలను మరి అమలు అవుతున్నాయా లేదా అనే దాని మీద ఆయన పర్యటించి కావడం లేదు అనే పున్నయ్య కమిషన్ చెప్పలేదు. ప్రతి పేదవానికి, ప్రతి దళితునికి 3 ఎకరాల భూమిని ఇవ్వాలి. 3 ఎకరాల భూమి ఇవ్వడం ద్వారా వాడు వ్యవసాయం చేసుకొని ప్రధానంగా బతకడానికి ఉపయోగపడుతున్నది. అదేవిధంగానే ఈ ప్రాంతం అమ్మడగూరు, ఓడిసి ఈ ప్రాంతానికి కనీసం కాలువ లేదు. 70-80 ఏళ్ళ తర్వాత కూడా ఒక కాలువ లేదు. బోర్లు వేస్తే నీళ్లు పడవు. ఒక 5-6 ఏళ్ళ నుంచి వర్షాలు లేవు. పంటలు లేక అంతా బెంగళూరు కూడా వలసలు పోతున్నాం. ఈ వలసలు ఆపండి. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వలసలు ఆపండి. ఈ ప్రాంతానికి కూడా హంద్రిని కాలువను పుట్టపర్తి నుంచి ఇట్లా బ్రాంచ్ కాలువ తీసుకొని వచ్చి ఈ 2 మండలాలను కలుపుతూ చేస్తే మరి పేదవాళ్ళు ఆవులు పెట్టుకోను, ఎనుము పెట్టుకోను, జీవాలు పెట్టుకోను బతకడానికి కూడా ఒక అవకాశంగా ఉంటుంది. మరి ఆ రకంగా ఇప్పటికే 1/2 ఎకరానో 25 పరకో అక్కడక్కడ దళితులకు ఉన్న భూమికి నీళ్లు లేకపోవడం వల్ల బీడుగూలాలుగా ఉంటున్నాయి. వీరు మాత్రం వలసలు వెళ్తున్నారు. ప్రభుత్వం తక్షణం ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకమైన దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని, ఈ సర్వే సందర్భంగా వచ్చినటువంటి విషయాలన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా రేపు 24వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 24వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేసి వారికి ప్రభుత్వం దృష్టికి పోవడానికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామానికి సంబంధించినటువంటి సమస్య కూడా మరి శ్మశాన వాటిక సమస్య చాలా పెద్ద సమస్యగానే ఉంది. చిన్న స్థలం ఏదో 20 సెంట్లు 15 సెంట్లు ఉంటే కూర్చున్న దాంట్లో కూర్చోవడం, ఎత్తేసుకోవడం, మళ్ళీ ఆ ఎముకలన్నీ బయట చేసుకోవడం అనే పద్ధతులు నడుస్తూ ఉంది. 2 ఎకరాలు ఖచ్చితంగా ఇవ్వాలని ఈ గ్రామానికి, మహమ్మదాబాద్ గ్రామానికి, దళితవాడికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ గ్రామస్తులంతా మీరందరూ కూడా కదిలి, ఏ రాజకీయాలతో సంబంధం కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా మీరు సంబంధం కలిగి ఉండొచ్చు. దేశంలో ఎన్నుడే అన్ని రాజకీయ పార్టీలు ఉండొచ్చు, మీరు ఇబ్బంది ఏమి లేదు, దానికి సంబంధం లే మనకు. కాబట్టి మనం సమస్య కోసం అందరం కూడా కలిసికట్టుగా మీరందరూ కూడా రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రభుత్వం పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ తీసుకుపోతాను, ఇంత అభివృద్ధి చేసినాం, పైకి నిజంగానే 2 నాళ్ళు ఉంటే పైకి పోతారు మీరంతా. ఆటోమేటిక్గా పనులు లేక పైకి పోక ఏమవుతుంది. నిన్న కూడా ఆగస్టు 20వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాట్లాడారు మంత్రులు, అంతా మాట్లాడారు. మిమ్మల్ని అందరికీ ఎక్కడికో తీసుకుపోతామని, పేదలను ఎక్కడికో కాదు, ఇట్లుంటే 2 నాళ్ళకు ఆటోమేటిక్గా బీదలంతా దళితులంతా పైకి పోతారు. వాళ్ళు ఆటోమేటిక్గా పోతారు. ఏం ఉపాధి లేదు, పని లేదు, పిల్లలు ఎట్లా బతికించుకోవాలి, పిల్లలు ఎట్లా వాళ్ళందరినీ బాగు చేసుకోవాలి. మరి ఎన్నాళ్ళని బెంగళూరు పోయి బతుకుతావు. అక్కడ కూడా వాళ్ళు కూడా ఏమైనా ఆంధ్ర వాళ్ళంతా ఇక్కడే అంటున్నారు, ఇప్పుడే అన్నారు, ఆంధ్ర వాళ్ళంతా మీరంతా ఏమిటి అక్కడే పోండి మీరు అని వాళ్ళు అంటారు. ఎక్కడ బతకాలా ఈరోజు? అందుకనే ఈ వివక్ష రూపాలన్నింటి మీద ఈరోజు చేస్తున్న కార్యక్రమాన్ని అందరం కూడా కదిలేదు. గ్రామస్తులందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను.